హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్, హ్యాపీ మండే. యూపీఎస్సీ ఇన్ఫినిటీ 50,000 చేద్దామని అనుకున్నాం. ఇన్ఫాక్ట్ నేను మార్చేసాను కూడా. మళ్ళీ ఒక 15 days ఎక్స్టెండ్ చేశాను అపాన్ రిక్వెస్ట్ ఫ్రమ్ సమ్ స్టూడెంట్స్. కొంతమంది రిక్వెస్ట్ చేశారు, 15th August వరకు ఎక్స్టెండ్ చేశాను. ఇట్ ఈస్ యువర్ లాస్ట్ ఛాన్స్ టు గెట్ ఇట్ ఎట్ 40,000 రూపీస్. సో August 15th లోపు మీరు జాయిన్ అయితే యూ విల్ గెట్ ప్రాపర్ యూపీఎస్సీ ఫుల్ ప్రోగ్రామ్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఫుల్ ప్రోగ్రామ్ మీరు 40,000 రూపీస్కి పొందగలుగుతారు. దీంట్లో మీకు ఆల్రెడీ తెలుసు డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఉంది. దీంట్లో మీకు ఏపీపీఎస్సి, టిఎస్పిఎస్సి యాడ్ ఆన్ ఉంది, ఎస్ఎస్సి సిజిఎల్, ఐబిపిఎస్, సిసాట్ యాడ్ ఆన్ ఉంది. అండ్ యూ ఆల్సో గెట్ 8 installments, 8 installments లో మీరు పే చేసే అవకాశం ఉంది. కంప్లీట్లీ స్టూడెంట్ సెంట్రిక్ అండ్ బిగినర్ ఫ్రెండ్లీ అప్రోచ్ ఉంటుంది. ఎన్సీఆర్టీస్ చదవకపోయినా సరే జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి క్లాసెస్ వింటూ ప్యారలల్ గా ఎన్సీఆర్టీస్ అండ్ అదర్ స్టాండర్డ్ బుక్స్ చదవచ్చు. లోడ్ చాలా తక్కువగా ఉంటుంది, చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫ్యాకల్టీ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్. ఐ హావ్ నాట్ పుట్ ఎనీ ప్రెషర్ ఆన్ ఎనీ ఫ్యాకల్టీ టు కంప్లీట్ ద సిలబస్ వెరీ క్విక్లీ. తొందరగా ఫినిష్ చేయమని నేను ఎవరి మీద ప్రెషర్ పెట్టలేదు. సో అందరూ టైం తీసుకుంటారు, డీటెయిల్డ్ గా చెప్తారు. పూర్తిగా అర్థమైన తర్వాత నెక్స్ట్ చాప్టర్ కి, నెక్స్ట్ టాపిక్ కి మూవ్ అవుతారు. ఇఫ్ రిక్వైర్డ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ టాపిక్ రిపీట్ చేయబడుతుంది. దిస్ ఇస్ ది కాన్సెప్ట్ హియర్. యూపీఎస్సీ ఎకానమీ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి, 4th August. రేపటి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. వీఆర్ బిగినింగ్ విత్ ఇంపార్టెంట్ వరల్డ్ ఆర్గనైజేషన్స్ లైక్ వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఈ చాప్టర్ తో స్టార్ట్ చేస్తున్నాం. హూ ఎవర్ ఈస్ ఇంట్రెస్టెడ్, ఇప్పటి వరకు ఎకానమీ నా దగ్గర జాయిన్ కాని వాళ్ళు క్లోజ్ టు 70+ స్టూడెంట్స్ హావ్ జాయిన్ సో ఫార్. మనం ఎకానమీ స్టార్ట్ చేసి 1.5 months or 2 months అవుతుంది. అప్రాక్సిమేట్గా 2 months అయింది ఎకానమీ లాంచ్ చేసిన తర్వాత. మళ్ళీ కొత్త బ్యాచ్ ఇప్పుడు వస్తుంది. సో చాలా ఎక్కువ మంది జాయిన్ అయ్యారు అండ్ ఇట్ హస్ రిసీవ్డ్ ట్రిమెండస్ ఫీడ్బ్యాక్. సో ఎకానమీ అనేది మీకు ట్రబుల్ అయితే, ఎకానమీ అనేది మీకు ఇబ్బంది పెడితే, సో ఫీజు కూడా చాలా తక్కువ, 7,000 రూపీస్కి ఆఫర్ చేస్తాను. బయట ఎక్కడైనా ఎకానమీకి మీరు 12,000 to 15,000 రూపీస్ ఉంటుంది, ఎటువంటి ఫేమస్ ఆర్గనైజేషన్కి వెళ్ళినా సరే. అండ్ యూ గెట్ బెస్ట్ ఆఫ్ ద క్వాలిటీ ఇయర్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అండ్ ఫిలిమ్స్ కమ్ మెయిన్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఏపీపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా దీనికి రావచ్చు, ఎందుకంటే దీంట్లో నేను Group 1 కి సంబంధించిన టాపిక్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్. బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ ఇన్ఫినిటీ 6,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్న ఏకైక కోర్స్. మన దగ్గర ఉన్న ప్రతి కోర్స్ కూడా యూనిక్, ఎందుకంటే మీరు అక్రాస్ ద కంట్రీ ఎవరితో కంపేర్ చేసినా సరే లైఫ్ టైం వ్యాలిడిటీ ఎవ్వరూ ఇవ్వట్లేదు. అండ్ వీఆర్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ దట్ ఈస్ గివింగ్ లైఫ్ టైం వ్యాలిడిటీ అండ్ ఆల్ ఇట్స్ కోర్సెస్, దట్ టు ఎట్ ఎ వెరీ నామినల్ ఫీజ్ ఆఫ్, ఇక్కడ చాలా తక్కువ ఫీజు 6,000 రూపీస్కి. మీకు ఇందులో అన్లిమిటెడ్ టెస్ట్ ఉంటాయి, అన్లిమిటెడ్ లైవ్ క్లాసెస్, అన్లిమిటెడ్ రికార్డెడ్ క్లాసెస్, అన్ని అన్లిమిటెడ్. సో ఉన్నవన్నీ కూడా మీరు ఎన్నాళ్ళైనా చూడొచ్చు, జాబ్ వచ్చేంత వరకు కూడా, అండ్ అట్ ఎ వెరీ హై క్వాలిటీ. మీరు స్టూడెంట్ టెస్టిమోనియల్స్ నేను అప్లోడ్ చేస్తున్నాను. సో కొత్త ఇన్స్టిట్యూట్ కదా తెలియదేమో అనుకుంటారేమో, అందుకనే ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఒపీనియన్స్ కూడా మీకు అప్లోడ్ చేశాను. యూ కెన్ లిసన్ టు ఇట్. అండ్ మా చాలా క్లాసెస్ యొక్క శాంపుల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. ఎవరైతే ఫ్యాకల్టీ చెప్తున్నారో వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేశానో అవి కూడా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. తక్కువ ఫీజుకి ఇస్తున్నారు కదా అని చెప్పి క్వాలిటీ తక్కువ అనుకోకండి. ఎక్కువ ఫీజు కట్టేసి 6 నెలల్లో 8 నెలల్లో సిలబస్ పూర్తి చేసేసి తర్వాత మీరు చాలా సఫర్ అవుతారు. మళ్ళీ తర్వాత ఇంకేం కావాలని ఇంకో చోట జాయిన్ అవ్వలేక, మనీ పే చేయలేక, పేరెంట్స్ అడగలేక ఇబ్బంది పడతారు. అందుకే లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్లో జాయిన్ అయితే మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు జాబ్ వచ్చేంత వరకు ఒకరినే నమ్మి ఉండొచ్చు. ఆ క్వాలిటీ ఇస్తాను, అది నా అష్యూరెన్స్. ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, బ్యాంక్ ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొంతమందికి ఓన్లీ క్వాంట్, ఓన్లీ రీజనింగ్, ఓన్లీ ఇంగ్లీష్, ఓన్లీ ప్యూర్ మ్యాథ్స్ ఇట్లా ఇబ్బంది ఉండదు. ఇలా ఇండివిజువల్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ కోర్స్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు 2,000 కట్టి జాయిన్ అవ్వచ్చు. 2,000 కట్టి జాయిన్ అయ్యే కోర్సెస్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఒక సింగిల్ కోర్స్కి జాయిన్ అయినప్పటికీ ఐఎమ్ గివింగ్ ఫుల్ యాక్సెస్ టు ఆల్ ఆన్లైన్ టెస్ట్. అంటే మీరు ఓన్లీ ఇంగ్లీష్కి జాయిన్ అయినా మీకు క్వాంట్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఫుల్ లెంత్ టెస్ట్ అన్ని టెస్ట్లు వచ్చేస్తాయి. ఓన్లీ క్వాంట్కి జాయిన్ అయినా అగైన్ యూ గెట్ రీజనింగ్, ఇంగ్లీష్, ప్యూర్ మ్యాథ్స్, ఫుల్ లెంత్ టెస్ట్లు అన్నీ వస్తాయి. బ్యాంక్ ఫుల్ లెంత్, సిజిఎల్ ఫుల్ లెంత్. నేను టెస్ట్ల విషయంలో అస్సలు దాన్ని మానిటైజ్ చేయాలని అనుకోవట్లేదు, కంప్లీట్గా ఫ్రీగా ఇస్తున్నాను. అంటే ఒక్క కోర్స్ మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా సరే యూ గెట్ ఫుల్ యాక్సెస్ టు ఆల్ ద టెస్ట్ దట్ ఆర్ దేర్ ఇన్ ద ఇన్స్టిట్యూట్. యూపీఎస్సీకి జాయిన్ అయితే మీకు బ్యాంక్ ఎస్ఎస్సి కంప్లీట్గా వచ్చేస్తుంది, దాంతోపాటు యూపీఎస్సీ టెస్ట్ అన్ని కూడా వస్తాయి. బ్యాంక్ ఎస్ఎస్సి జాయిన్ అయితే బ్యాంక్ ఎస్ఎస్సి సంబంధించిన ప్రతి ఒక్క టెస్ట్ వస్తుంది.
ఇండివిజువల్ సబ్జెక్ట్ జాయిన్ అయినా సరే కంప్లీట్ గా అన్ని టెస్ట్లు కూడా ఇచ్చేస్తున్నాను. సో ఇంగ్లీష్ మనకి ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ లో లాంచ్ చేసిన తర్వాత మొట్టమొదటిసారి మనం లాంచ్ చేసిన కోర్స్ ఇది, అండ్ మోస్ట్ పాపులర్ కోర్స్. మోర్ దాన్ 100 స్టూడెంట్స్ హావ్ జాయిన్ ఇన్ దిస్ సో ఫార్. సో ఇందులో బ్యూటీ ఏంటంటే ప్రతి సోమవారం, అంటే ఈ రోజు ప్రతి సోమవారం కూడా మాక్ టెస్ట్ అనేది జరుగుతుంది. ప్రతి సండే ఆర్ సాటర్డే మాక్ జరుగుతుంది. మాక్స్ అనేవి వారానికి 3 జరుగుతాయి, అండ్ CGL కి జరుగుతాయి, బ్యాంక్ కి జరుగుతాయి. డైలీ మాక్స్ ఉంటాయి. నేను ఇంగ్లీష్ పరంగా చెప్తున్నాను. ఇంగ్లీష్ కి CGL కి 3, బ్యాంక్ కి 3 జరుగుతాయి. అందులో ఒక్క మాక్ ని నేను మండే అనలైజ్ చేస్తాను. కంప్లీట్ మండే సెషన్ అంతా కూడా మాక్ అనాలిసిస్. అయితే రీసెంట్ గా చాలా మంది స్టూడెంట్స్ SSC CGL రిజల్ట్స్ వచ్చేసాయి కాబట్టి Tier 1 క్లియర్ చేసి Tier 2 ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఇంగ్లీష్ కి ఎస్పెషల్ 200 మార్కులు ఇంగ్లీష్ సాలిడ్ గా మనం మార్కులు తెచ్చుకోగలిగితే మంచి స్కోర్ వస్తుంది. సో 175, 180 ప్లస్ టార్గెట్ చేయాలి అనుకుంటే మాత్రం యూ కెన్ జాయిన్ దిస్ కోర్స్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు పుట్ స్పెషల్ ఫోకస్ ఆన్ CGL. అన్నింటికి సరిపోయే కోర్స్ ఇది. కానీ CGL Tier 2 కి నేను సెపరేట్ గా ఎగ్జామ్స్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కండక్ట్ చేసి అందులో టాపిక్ వైజ్ మీకు డెప్త్ బిల్డ్ చేస్తాను. ఓకేనా? సో బ్యాంక్ వాళ్ళు ఎలాగో వస్తారు, CGL వాళ్ళు ఎలాగో వస్తారు. సో Tier 2 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఇంగ్లీష్ అనేది మీకు ఇబ్బంది అయితే మీకు స్పెషల్ గా నేను ఫోకస్ చేయాలని డిసైడ్ అయ్యాను. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ. So let's look at the editorial today. So it talks about contraction slows. Contraction slows అంటే కాంట్రాక్షన్ అంటే అర్థం ఏంటి? ఎక్స్పాన్షన్ అంటే ఎకానమీ ఎక్స్పాండ్ అవుతుందని అర్థం, గ్రో అవుతుంది అని అర్థం. కాంట్రాక్ట్ అవుతుంది అంటే గ్రోత్ తగ్గిపోతుంది అని అర్థం. కాంట్రాక్ట్ అవుతుంది, గ్రోత్ లేదు, డీగ్రోత్ ఉంది అని అర్థం అనమాట. సో ఈ తగ్గిపోవడం అనేది స్లో డౌన్ అయింది, అంటే తగ్గడం స్లో. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ సంవత్సరం, లాస్ట్ ఇయర్ మేతో పోలిస్తే ఈ సంవత్సరం మేలో 23% డీగ్రోత్ వచ్చింది అనుకోండి. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే మైనస్ ఉంది. అదే ఇప్పుడు జూన్ లో లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం 15% తగ్గింది అనుకోండి. ఇట్ ఈస్ స్టిల్ కాంట్రాక్షన్, బట్ ద పేస్ ఆఫ్ కాంట్రాక్షన్ మేలో 25% తగ్గింది, 23% తగ్గింది, జూన్ లో 15% తగ్గింది. అది స్లో డౌన్ అయిందని అంటారు. ఆ సెన్స్ అర్థం చేసుకోవాలి. As lockdown restrictions ease, the economy sees the first signs of recovery. The economy sees the first signs of recovery. లాక్డౌన్ రెస్ట్రిక్షన్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. లాక్డౌన్ రెస్ట్రిక్షన్స్ చాలా వరకు తీసేశారు. సో ఈ టైంలో ఎకానమీ అనేది రికవరీ యొక్క సైన్స్ ని చూపిస్తుంది. సూచనలు కనిపిస్తున్నాయి, రికవర్ అవుతున్నట్టుగా సూచనలు కొంచెం కనిపిస్తున్నాయి. The latest data on output at the 8 core industries point to tentative signs that the pandemic spurred economic contraction may have begun to bottom out. So దీన్ని అబ్జర్వ్ చేయండి. See, bottom out అంటే అర్థం ఏంటి? తగ్గుతూ వచ్చింది, ఇంకా తగ్గడం అనేది ఆగిపోతుంది అని అర్థం. So it might have reached a point from which there is no further degrowth, further reduction. తగ్గుతుంది, అలాగా ప్రోగ్రెసివ్ గా తగ్గుతూ వస్తూ ఇంకా ఎంతకంటే తగ్గడానికి లేదు అని చివరి స్టేజ్కి వచ్చేసింది అని చెప్పడానికి దే యూజ్ ది వర్డ్ బాటమ్ అవుట్. బాటమ్ రీచ్ అయిపోయింది, అర్థం చేసుకోండి. వెళ్తున్నారు, బాటమ్ ఇంకా వచ్చిందా, రాలేదు, ఇంకా తగ్గుతుంది. ఇప్పుడు బాటమ్ అవుట్ అయిపోయిందంటే ఇంకా బాటమ్ వచ్చేసింది, ఇంకా అంతకంటే తగ్గదు అని అర్థం అనమాట అక్కడ. సో ఎకనామిక్ కాంట్రాక్షన్ అనేది ఇంకా ఫర్దర్ తగ్గే అవకాశాలు ఎక్కువగా లేవు. సో చాలా వరకు బాటమ్ అవుట్ అయిపోయింది, ఇంకా ఫర్దర్ తగ్గదు. వీ హావ్ సీన్ ద వర్స్ట్ అనే ఉద్దేశం ఇక్కడ వస్తుంది. పాండమిక్ స్పర్డ్ అంటే అర్థం ఏంటి? పాండమిక్ ద్వారా స్పర్ చేయబడ్డ, ప్రవోక్ చేయబడ్డ, ఎంకరేజ్ చేయబడ్డ. ఇదో పాండమిక్ డ్రివెన్ అంటారు, పాండమిక్ స్పర్డ్ అంటారు, ఎలా అయినా చెప్పొచ్చు మనం. ఓకే, పాండమిక్ ఇండ్యూస్డ్ అంటాం. వీటి వల్ల వచ్చింది కదా ఎకనామిక్ కాంట్రాక్షన్. నార్మల్ గా ఎకనామిక్ కాంట్రాక్షన్ వచ్చేది కాదు కదా. కరోనా మహమ్మారి రావడం వల్లే మనం లాక్డౌన్ చేసాం. లాక్డౌన్ చేయడం వల్లే ఈ వాట్ యు కాల్ ఎకనామిక్ కాంట్రాక్షన్ అనేది వస్తుంది. ఆర్థికంగా మనం ఆర్థిక పురోగతి లేకుండా ఒక రకంగా కాంట్రాక్షన్ వస్తుంది, తగ్గిపోతుంది. ఓకే, బేసికల్ గా ఇట్ టాక్స్ అబౌట్ 8 కోర్ ఇండస్ట్రీస్. దానికి సంబంధించిన డేటా రిలీజ్ చేశారు. అండ్ ఇట్ పాయింట్ టు టెంటేటివ్ సైన్స్. టెంటేటివ్ సైన్స్ అంటే అన్కన్ఫర్మ్డ్. టెంటేటివ్ అంటే కంప్లీట్ గా కాన్ఫిడెంట్ గా చెప్పేది కాదు, అన్సర్టన్, కానీ సైన్స్ కనిపిస్తున్నాయి. టెంటేటివ్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే టెంటేటివ్లీ ఇన్ ది 3rd week of September సార్ అంటారు. టెంటేటివ్ అంటే కన్ఫర్మ్ కాదు, అది అన్సర్టన్, కానీ అలా అనుకుంటున్నాము అంటే ఇది టెంటేటివ్ అంటే అన్సర్టన్ అనే మీనింగ్ మీరు తీసుకోవచ్చు ఇక్కడ. Tentative signs that the pandemic spurred economic contraction may have begun to bottom out.
బాటమ్ అవుట్ అవ్వడం అనేది స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, మే హ్యావ్ అన్నారు కదా, మే స్టార్ట్ అయ్యి ఉండొచ్చు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంటి, నేను అందుకే ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపించేలాగా పెట్టాను, చూసుకోండి ఇక్కడ. సో కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్స్, ఫెర్టిలైజర్స్, స్టీల్, సిమెంట్, ఎలక్ట్రిసిటీ. ఈ 8 ఇండస్ట్రీస్ ని కోర్ ఇండస్ట్రీస్ అంటారు. ఎందుకు కోర్ ఇండస్ట్రీస్ అంటారంటే దే కాంట్రిబ్యూట్ ద మాక్సిమం టు ఓవరాల్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఓవరాల్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండికేట్ చేసేది ఇది ఐఐపి అంటాం, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇట్ కంప్రైజెస్ ఆల్ సెక్టర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ లో అన్ని సెక్టర్స్ ని తీసుకునేది ఐఐపి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ 8 కోర్ ఇండస్ట్రీస్ ఇవి. సో ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ ఈ ఐఐపిలో 40.27% ఉంటాయి. సో ఓవరాల్ వెయిటేజ్ వీటికే చాలా ఎక్కువ వెయిటేజ్ అనమాట. సో ఈ ఐఐపి అనేది సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. అండ్ సిఎస్ఓ ఈస్ పార్ట్ ఆఫ్ MOSPI, అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. మంత్లీ రిలీజ్ చేసే డేటా, ఎవ్రీ మంత్ రిలీజ్ అవుతుంది. అయితే ఐఐపి డేటా రావడానికి ముందు ప్రతిసారి కోర్ ఇండస్ట్రీస్ డేటా వస్తుంది. కోర్ ఇండస్ట్రీస్ డేటా ఎవరు రిలీజ్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ రిలీజ్ చేస్తుంది కోర్ ఇండస్ట్రీస్ డేటా. ఇది కూడా మంత్లీ డేటా. ఇది వచ్చిన తర్వాత ఐఐపి డేటా వస్తుంది. ఐఐపి డేటా రిలీజ్ చేసేది సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇంప్లిమెంటేషన్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ఇది రిపీటెడ్ గా వస్తూ ఉంటాయి, మీకు గుర్తుండిపోవాలి. 8 కోర్ ఇండస్ట్రీస్ గుర్తుండాలి, వాటితో పాటు వాటి డేటా ఎవరు రిలీజ్ చేస్తారో గుర్తుండాలి. అండ్ 8 కోర్ ఇండస్ట్రీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఐఐపి రిలీజ్ చేసేది సిఎస్ఓ. ఫ్రీక్వెన్సీ ఆఫ్ రిలీజ్ కూడా మనకి ఇంపార్టెంట్, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, Commerce Ministry provisional figures show that while overall production at the infrastructure industries extended their year-on-year decline to a fourth straight month in June, shrinking 15%, the pace at which activity contracted slowed for a second consecutive month following April's precipitous 37% plunge. ఇక్కడ ప్రెసిపిటస్ అంటే మీనింగ్ ఏంటంటే స్టీప్ అని, ఒకేసారి పడిపోయింది. ఏప్రిల్లో మనకి 37% ఒకేసారి పడిపోయింది. దాంతో కంపేర్ చేసుకుంటే 37% దాంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకి జూన్ లో తగ్గిందంతా 15%. చూడండి, అది కామర్స్ మినిస్ట్రీ provisional figures show that while overall production at the infrastructure industries extended their year-on-year decline, అంటే మళ్ళీ year-on-year decline అవ్వడం అనేది మళ్ళీ ఎక్స్టెండ్ అయింది వరుసగా ఫర్ ద ఫోర్త్ స్ట్రైట్ మంత్ ఇన్ జూన్. అంటే అర్థం ఏంటి, మార్చిలో, ఏప్రిల్లో, మేలో, జూన్లో. మార్చ్తో మొదలైంది. మార్చిలో 2019 మార్చ్తో కంపేర్ చేస్తే 2020 మార్చిలో తగ్గింది. 2019 ఏప్రిల్తో కంపేర్ చేస్తే 20 ఏప్రిల్లో తగ్గింది. అలాగే మే తగ్గింది. అలాగే జూన్. వరుసగా ఫోర్త్ స్ట్రైట్ మంత్ కాంట్రాక్షన్ అనేది కంటిన్యూ అయ్యింది, అందులో డౌట్ ఏమీ లేదు. ఓవరాల్ ప్రొడక్షన్ అనేది తగ్గింది, రైట్. ఓవరాల్ ప్రొడక్షన్ year-on-year డిక్లైన్ అనేది చూపించింది. జూన్లో ఎంత తగ్గింది? 15% తగ్గింది. అయితే ద పేస్ ఎట్ విచ్ యాక్టివిటీ కాంట్రాక్టెడ్, అంటే పేస్ అంటే స్పీడ్, ఎంత స్పీడ్ గా తగ్గుతుంది అనే విషయం మనం చూస్తే స్లోడ్ ఫర్ ఎ సెకండ్ కాన్సిక్యూటివ్ మంత్ ఫాలోయింగ్ ఏప్రిల్స్ ప్రెసిపిటస్ 37% ప్లంజ్. అంటే మనకి మేలో కూడా తగ్గింది, జూన్లో కూడా తగ్గింది. కానీ ఏప్రిల్తో కంపేర్ చేసుకుంటే మేలో తగ్గింది తక్కువ, అలాగే ఏప్రిల్తో కంపేర్ చేసుకుంటే జూన్లో కూడా తగ్గింది తక్కువ. అలా కంపారిజన్ మన ప్రీవియస్ మంత్స్ తో మనం కంపేర్ చేసుకుంటే డీ గ్రోత్ అనేది తక్కువగా ఉంది. ఎందుకంటే ఏప్రిల్ అనేది కంప్లీట్ లాక్డౌన్ లో ఉన్నాం, మేలో కొంచెం రిలీజ్ అయింది, జూన్లో ఇంకొంచెం రిలీజ్ అయింది. సో అందువల్ల ఏమవుతుందంటే మనకి ఈ చేంజ్ వస్తుందన్నమాట. సో ఈ గ్రోత్ అనేది తగ్గినప్పటికీ పేస్ ఆఫ్ డీ గ్రోత్ అనేది కొంచెం తగ్గిందని అర్థం, అలా అర్థం చేసుకో. ద సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్ ఆల్సో అఫర్మ్స్ దట్ the gradual reopenings in June appears to have helped ease back smattering of demand in the economy. Very important sentence. Sector wise perform ఇంకా ఏం చెప్తుంది affirm అంటే to say something strongly అని అర్థం. సో స్ట్రాంగ్ గా ఒక విషయాన్ని చెప్తోంది. ఏం చెప్తోంది? దట్ ద గ్రాడ్యువల్ రీఓపెనింగ్ సిన్స్ జూన్ తర్వాత గ్రాడ్యువల్ గా ఒక్కొక్క సెక్టర్ ని రీఓపెన్ చేయడం ఏదైతే జరిగిందో అది appears to have helped, అది హెల్ప్ చేసినట్టుగా ఉంది. దేనికి హెల్ప్ చేసినట్టుగా ఉంది? tease back some smattering of demand. Smattering అంటే a little amount of, a small amount of, అదవుతున్న కొంచెం అన్నమాట. a small amount of demand, కొంచెం డిమాండ్ ని
టీజ్ బ్యాక్ చేసింది. టీజ్ బ్యాక్ అంటే అర్థం ఏంటి? టీజ్ బ్యాక్ మీరు డిక్షనరీలో చెక్ చేస్తే యూ విల్ ఫైండ్ 2 మీనింగ్స్. టీజ్ అనే పదానికి మీకు టీజ్ బ్యాక్ అంటే మీకు ఏ మీనింగ్ దొరకదు. టీజ్ అనే పదానికి మీనింగ్ మీరు చూస్తే, ఒకటి టీజ్ చేయడం, అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఏడి పెంచడం అంటాం చూడండి, అది. టు లాఫ్ ఎట్ సమ్వన్, టు టీజ్ సమ్వన్, అదొక మీనింగ్. రెండో మీనింగ్ ఏంటంటే చిక్కుపడిపోయిన జుట్టుని కానీ స్ట్రాండ్స్ ని కానీ నీట్ గా సెపరేట్ చేసి దువ్వడం, చిక్కుముళ్ళు విప్పడం లాగా మనకి నీట్ గా దువ్వడం అనమాట. ఆ మీనింగ్ కూడా వస్తుంది. అయితే ఈ 2 మీనింగ్స్ లో ఏ మీనింగ్ ఇక్కడ ఫిట్ అవుతుంది? ఈ 2 మీనింగ్స్ అయితే వేరే మీనింగ్ లేదు. సో టీజ్ బ్యాక్ అనేది హిందూ వాడు చాలా సార్లు వాడతాడు. ఇంతకు ముందు కూడా ఒకసారి ఏదో వచ్చింది. సో అందులో టీజ్ బ్యాక్ మొమెంటం అని వాడారు. సో బేసికల్ గా మనం ఎలా ఇంటర్ప్రెట్ చేయొచ్చు అంటే, సో టీజ్ బ్యాక్ సమ్ స్మాటరింగ్ ఆఫ్ డిమాండ్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు COVID-19 వల్ల, దాని వల్ల వచ్చిన లాక్డౌన్ వల్ల ఎకానమీ అనేది అస్తవ్యస్తం అయిపోయింది. కంప్లీట్ గా అస్తవ్యస్తం అయిపోయింది. యూ కెన్ రిలేట్ ఇట్ టు యువర్ హెయిర్ బీయింగ్ కంప్లీట్లీ ట్యాంగిల్డ్. చిక్కుముళ్ళు పడిపోయి సరిగ్గా దువ్వుకోక పిచ్చి పిచ్చిగా అయిపోతుంది, జుట్టు పిచ్చి పిచ్చిగా అయిపోతుంది కదండి. అలా అర్థం చేసుకోండి. పిచ్చి పిచ్చిగా అయిపోయిన జుట్టుని అస్తవ్యస్తమైన ఎకానమీతో కంపేర్ చేసుకోండి, మెటఫారికల్ గా కంపేర్ చేసుకోండి. సో నీట్ గా దువ్వెన తీసి మనం టీజ్ చేసుకుంటే, మన హెయిర్ స్ట్రాండ్స్ అన్నిటిని సెపరేట్ చేసి నీట్ గా కోమ్ చేసుకుంటే ఎలా అవుతుందో, అలాగే ఈ పర్టికులర్ ఈ రీఓపెనింగ్ ఏదైతే ఉందో, గ్రాడ్యువల్ రీఓపెనింగ్ ఏదైతే ఉందో, అది కూడా అస్తవ్యస్తమైన ఎకానమీని మళ్ళీ మెల్లమెల్లగా దారిలోకి తీసుకొస్తుంది. విత్ స్మాటరింగ్ ఆఫ్ డిమాండ్ అంటే కొంచెం డిమాండ్ అనేది మెల్లగా పెరుగుతూ, అర్థమవుతుందా? టీజ్ బ్యాక్ సమ్ స్మాటరింగ్ ఆఫ్ డిమాండ్, డిమాండ్ మెల్లగా పెంచుతూ ఎకానమీని మళ్ళీ దారిలోకి తీసుకొస్తుంది అనే సెన్స్ లో మనం అర్థం చేసుకోవాలి. అంతకంటే మరి టీజ్ బ్యాక్ వేరే డిక్షనరీలో మీనింగ్ దొరకట్లేదు. సో ఆ సెన్స్ లో ఈ జర్నలిస్ట్ వాడి ఉంటారు అని మనం అర్థం చేసుకోవాలి. Of the 7 industries that extended their contractions, only coal shrank at a faster pace than in May, when production had declined 14%. Okay, so ఇప్పుడు 8 ఇండస్ట్రీస్ లో 7 ఇండస్ట్రీస్ కాంట్రాక్షన్స్ ని ఎక్స్టెండ్ చేశాయి. అంటే ఈ 7 ఇండస్ట్రీస్ మళ్ళీ కాంట్రాక్ట్ అయ్యాయి. ఒక్క ఫెర్టిలైజర్స్ తప్పితే మిగిలిన అన్ని ఇండస్ట్రీస్ కూడా కాంట్రాక్ట్ అయ్యాయి. ఫెర్టిలైజర్స్ అనేది మేలో కూడా గ్రో అయింది. ఒక్క అగ్రికల్చర్ మాత్రమే నడుస్తుంది, మిగిలిన అన్ని ఇండస్ట్రీస్ కూడా సఫర్ అవుతున్నాయి. అగ్రికల్చర్ కి ఉపయోగపడేది ఫెర్టిలైజర్స్ కాబట్టి ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీ అనేది మాత్రం గ్రో అవుతుంది. మిగిలిన 7 ఇండస్ట్రీస్ కూడా ఏమవుతున్నాయి? కాంట్రాక్ట్ అవుతున్నాయి. ఆ కాంట్రాక్షన్ అనేది ఏప్రిల్లో జరిగింది, మేలో జరిగింది, జూన్ లో కూడా ఎక్స్టెండ్ అయ్యింది. అయితే ఓన్లీ కోల్ ష్రాంక్ ఎట్ ఏ ఫాస్టర్ పేస్ అంటే అర్థం ఏంటి? కాంట్రాక్షన్ లెవెల్ అనేది అన్నిటికీ తగ్గింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిఫైనరీస్ తీసుకున్నా, సిమెంట్ తీసుకున్నా, మీకు ర్యాండమ్ నెంబర్స్ చెప్తున్నాను. మేలో 15% తగ్గితే ఇక్కడ 10% తగ్గినట్టు, అక్కడ 20% తగ్గితే ఇక్కడ 15% తగ్గినట్టు. తగ్గింది, కానీ ఎంత పరిమాణంలో తగ్గింది అనేది తగ్గింది. ఇంకా 20% తగ్గింది ఇంతకు ముందు, ఇప్పుడేమో 15% తగ్గింది. కానీ ఒక కోల్ మాత్రమే ష్రాంక్ ఎట్ ఎ ఫాస్టర్ పేస్, ఇంతకు ముందు కంటే ఎక్కువ ఫాస్ట్ గా, అంటే ఎక్కువగా తగ్గిపోయింది కోల్ ఇండస్ట్రీ. ష్రాంక్ అంటే ష్రింక్ యొక్క పాస్ట్ టెన్స్, ష్రింక్ అంటే కుచించుకుపోవడం, ష్రాంక్ అంటే దాని పాస్ట్ టెన్స్. ఎట్ ఎ ఫాస్టర్ పేస్ దాన్ ఇన్ మే when production had declined 14%. మేలో 14% తగ్గితే ఇక్కడ 15.5% తగ్గింది. సో మేతో కంపేర్ చేస్తే కోల్ కి జూన్ లో ఇంకా ఎక్కువగా తగ్గింది, మిగిలిన ఇండస్ట్రీస్ లో అలా లేదు. రిఫైనరీ ప్రొడక్ట్స్, ద లార్జెస్ట్ వెయిట్ ఆన్ ద ఇండస్ట్రీ ఇండెక్స్, కంట్రిబ్యూటింగ్ 28%. అన్నింటికంటే ఎక్కువ వెయిట్ కంట్రిబ్యూట్ చేసేది రిఫైనరీ ప్రొడక్ట్స్, అది 28% కంట్రిబ్యూట్ చేస్తుంది. అది 8.9% తగ్గింది. Whereas previous months లో 21.3% తగ్గింది, మార్కింగ్ an improvement from the 21.3% contraction seen in the previous month. మేలో 21.3% తగ్గిన రిఫైనరీ ప్రొడక్ట్స్ జూన్ లో 8.9% మాత్రమే తగ్గింది. తగ్గడం అయితే తగ్గింది, కానీ రిలేటివ్ గా బెటర్ పర్ఫార్మెన్స్ గా తీసుకోవచ్చు. అంటే ఇది షోయింగ్ సైన్స్ ఆఫ్ రికవరీ అని అర్థం చేసుకోవచ్చు. The lifting of restrictions on inter and intrastate movement of persons and goods revived both vehicular movement and consequently demand for auto fuels. ఇంతకు ముందు మనకి మే నెల తీసుకుంటే కంప్లీట్ గా లాక్డౌన్ చాలా కాలం ఉండింది కాబట్టి, సో ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి అయ్యేది కాదు. సో జూన్కి వచ్చేసరికి చాలా వరకు రెస్ట్రిక్షన్స్ లిఫ్ట్ చేశారు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి, ఇంట్రా స్టేట్ మరియు ఇంటర్ స్టేట్, రాష్ట్రాలకి మధ్యలో అండ్ విత్ ఇన్ స్టేట్ కూడా మూవ్మెంట్ కి అలో చేయడం వల్ల, మరియు చాలా మంది సో ఈ వెళ్ళడం వల్ల ఏమైంది, పర్సన్స్ అండ్ గుడ్స్ రెండింటికి అలౌ చేయడం వల్ల రివైవ్ అంటే టు బ్రింగ్ బ్యాక్ టు లైఫ్, అంటే ఇంతకు ముందు ఎలా ఉండేదో ఆ స్టేజ్ కి మళ్ళీ వచ్చేసింది.
both vehicular movement and consequently demand for auto fuels. Vehicles movement మొదలైతే ఆటోమేటిక్ గా ఆటో ఫ్యూయల్స్ యొక్క డిమాండ్ కూడా పెరిగిందలా. With personal modes of mobility preferred, given the fear of infection, petrol product consumption grew 11% month on month in June. ఇది చదవడం చాలా ఇంపార్టెంట్ చూడండి. With personal modes of mobility preferred అంటే అర్థం ఏంటి? బస్సులు, కార్లు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాకుండా పర్సనల్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే బైక్స్ కానీ మనకి వాళ్ళ కార్స్ కానీ ఇట్లాంటి వాటిని ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకు? అందరూ ఉండే చోట ఉంటే మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చాలా మంది పర్సనల్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ని ప్రిఫర్ చేయడం వల్ల. ఎందువల్ల? గివెన్ ద ఫియర్ ఆఫ్ ఇన్ఫెక్షన్. అర్థమైందా? ఇక్కడ ఇది వేరేగా చదవాలి, కలిపి చదివేకూడదు. గివెన్ ద ఫియర్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటే ఇన్ఫెక్షన్ వస్తుందన్న ఫియర్ ఉండడం వల్ల. అలా given the fear of infection, with personal modes of mobility preferred, petrol product consumption grew 11% month on month in June. Month on month కంపేర్ చేసుకుంటే మేతో కంపేర్ చేస్తే 11% ప్రొడక్షన్ పెరిగింది. Electricity output too fell at a slower 11% pace than the preceding month's 14.8% slump, again signaling an uptick in demand from some manufacturing clusters including in western and northern India. Electricity output కూడా మనకి మేలో 14.8% స్లంప్ అంటే పడిపోయింది. జూన్ లోకి వచ్చేసరికి 11% పడింది. జూన్ లో కూడా పడింది, కానీ మేతో కంపేర్ చేస్తే తక్కువ పడింది. ఇది ఏంటి సిగ్నల్ చేస్తుంది? అండ్ అప్టిక్ ఇన్ డిమాండ్ లో రైజ్, అప్టిక్ అంటే రైజ్ ఇండికేట్ చేస్తుంది. ఎందులోంచి? ఫ్రమ్ సమ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్. ఇక్కడ మిగిలిన మ్యానుఫ్యాక్చరింగ్ అంతా స్టార్ట్ అయితే ఇండస్ట్రీస్ కి ఎలక్ట్రిసిటీ అవసరం అవుతుంది. సో ఎలక్ట్రిసిటీ డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే అవుట్పుట్ పెరుగుతుంది అనమాట. అలా వెస్టర్న్ అండ్ నార్దర్న్ ఇండియా. Among other sectors, while steel production continued to tumble అన్న పడిపోవడమే. స్లంప్, టంబుల్ ఈ పదాలన్నీ చూసుకోండి ఇలా వస్తున్నాయి. ప్లంజ్ ఇవన్నీ కూడా పడిపోవడం, బాగా పడిపోవడం ఆ మీనింగ్ లో వస్తాయి. Among the other sectors, while steel production continued to tumble, రెండు డాష్ల మధ్య ఇచ్చేది అడిషనల్ ఇన్ఫర్మేషన్. యూ కెన్ స్కిప్ ఇట్ అండ్ రీడ్, తర్వాత మళ్ళీ చూసుకోండి. Among the other sectors, while steel production continued to tumble, cement appeared to have put the worst behind as urban construction and projects under the rural job guarantee scheme spurred demand. మిగిలిన సెక్టార్స్ లో తీసుకుంటే స్టీల్ ప్రొడక్షన్ అనేది బాగా తగ్గిపోయింది ఎప్పట్లాగే. ఓకే, కానీ సిమెంట్ తీసుకుంటే సిమెంట్ appeared to have put the worst behind. దీని అర్థం ఏంటి? appeared to have put the worst behind అంటే ఐ థింక్ సిమెంట్ కి మంచి రోజులు వచ్చేసాయి అంటే చెడ్డ రోజులన్నీ వెనక్కి. ఇఫ్ యూ పుట్ సంథింగ్ బిహైండ్ అంటే అది వెనక్కి పెట్టేసాం అంటే ఇంకా అది పోయింది, అది మీకు మరి ఇంకా రాదు. వర్స్ట్ డేస్ అన్ని అయిపోయాయి, మంచి రోజులు వచ్చేసాయి అనే సెన్స్ లో వస్తుంది. ఓకే, సిమెంట్ appeared to have put the worst behind as urban construction స్టార్ట్ అయింది, రూరల్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే రూరల్ జాబ్ గ్యారంటీ స్కీమ్ కింద రకరకాల ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. వాటి వల్ల అర్బన్ కన్స్ట్రక్షన్ మళ్ళీ పికప్ అవడం వల్ల సిమెంట్ యొక్క డిమాండ్ మళ్ళీ వస్తుంది. ఇట్ సీమ్స్ టు హావ్ పుట్ ద వర్స్ట్ బిహైండ్ అని చెప్పి అంటున్నారు. అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా చూడండి ఇక్కడ రెండు డాష్ మధ్యలో. అవుట్పుట్ స్ట్రాంక్ బై మోర్ దాన్ 1/3 ఫ్రమ్ జూన్ 2019. 2019తో కంపేర్ చేసుకుంటే స్టీల్ ప్రొడక్షన్ యొక్క అవుట్పుట్ ఆల్మోస్ట్ 1/3 కంటే ఎక్కువ తగ్గిపోయింది, చాలా ఎక్కువగా తగ్గిపోయింది. Cement output fell 6.9%, a sharp deceleration in the pace of decline from May's 21.4% contraction. దీన్ని బాగా అర్థం చేసుకోండి సెంటెన్స్ ని. అన్ని నెంబర్స్ కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి, వర్డ్స్ అన్ని కూడా. మేలో 21.4% కాంట్రాక్షన్ ఉంది. మీకు ఇది అర్థం చేసుకుంటారా క్లియర్ గా? మేలో 21.4% కాంట్రాక్షన్ అంటే అర్థం ఏంటి? మే 2019లో 100 అయితే మే 2020లో ఎంత వేసుకోండి? 78.6. అర్థమైందా? మే 2019లో 100 అయితే మే 2020లో 78.6 అని అర్థం. అప్పుడే 21% తగ్గింది అని అర్థం అనమాట. బాగానే ఉంది. ఇక్కడ తీసుకోండి, జూన్ లో వచ్చేసరికి అవుట్పుట్ 6.9% పడింది. అంటే మీరు జూన్ 2019 100 అయితే జూన్ 2019 100 అయితే 2020 ఎంత అవుతుంది? 83.1%. 83.1% ప్లస్ 6.9 వేస్తే మీకు 100 అయిపోతుంది. సారీ 93.1%. సో మనకి అలా అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుంది? మనకి జూన్ లోను తగ్గింది, మేలోను తగ్గింది. కానీ మేలో తగ్గిన దానికంటే జూన్ లో తగ్గింది తక్కువ, అందుకే దానికి డిసెలరేషన్ అన్నారు. యాక్సలరేషన్ అంటే పెరగడం, స్పీడ్ పెరగడాన్ని యాక్సలరేషన్ అంటాం. డిసెలరేషన్ అంటే స్పీడ్ తగ్గించుకుంటూ రావడం. దేని స్పీడ్ తగ్గింది?
రేట్ ఆఫ్ డీగ్రోత్, తగ్గిపోయే స్పీడ్ తగ్గింది. అలా అర్థం చేసుకోండి. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటాయి, బట్ ఇది వెరీ ఈజీ. Fertilizers, the only industry to post growth for a second straight month, however, saw the expansion ease to 4.2% from 7.5% in May. Fertilizers అనేది మేలో కూడా దట్ ఈస్ ద ఓన్లీ మంత్ దట్ హాస్ షోన్ గ్రోత్. 8 కోర్ ఇండస్ట్రీస్ లో గ్రోత్ ఇండస్ట్రీ ఫెర్టిలైజర్స్. అయితే ఈ ఫెర్టిలైజర్స్ లో మనకి వాట్ యు కాల్ మేలో 7.5% గ్రో అయింది, జూన్ లో 4.2% గ్రో అయింది. సో కంపారిటివ్ గా గ్రోత్ ఏమైంది, ఈజ్ అయింది, తగ్గింది, గ్రోత్ తగ్గింది. ఇప్పుడు గ్రో అయింది, అప్పుడు గ్రో అయింది, అప్పటికంటే గ్రోత్ ఇప్పుడు తగ్గింది. స్టిల్ with monsoon activity above normal so far this year, Kharif sowing was almost 14% higher as on July 31st than at the same time in 2019. Kharif sowing అంటే మనకి మాన్సూన్ ముందు జరిగే ఈ మాన్సూన్ రాబోతున్నప్పుడు వేసే పంటని ఖరీఫ్ అంటారు. మాన్సూన్ అయిపోయాక వింటర్ లో వేసేదాన్ని రబీ అంటాం. సో ఖరీఫ్ సోయింగ్ అనేది 2019 తో పోల్చుకుంటే చాలా 14% బెటర్ గా ఉంది. సోయింగ్ అంటే నాట్లు వేయడం, మనకి వేస్తాం కదా, అది చాలా ఎక్కువగా ఉంది, బెటర్ గా ఉంది. ఎందుకంటే అబౌవ్ యావరేజ్ రెయిన్ఫాల్ వచ్చింది ఈ సంవత్సరం, రెయిన్ఫాల్ బాగుంది కాబట్టి ఎక్కువ మంది విత్ గుడ్ యాంటిసిపేషన్ పంట పండించడానికి వస్తున్నారు, నాట్లు వేస్తున్నారు. సో అది మనకి పాజిటివ్ సైన్. విత్ ద IMD forecasting above average rainfall in August and September as well, the outlook for the agriculture reliant rural economy is far more promising than for most other sectors. IMD కూడా ఏంటి ప్రామిస్ చేస్తుంది, ఫోర్కాస్ట్ చేస్తుంది, అబౌవ్ యావరేజ్ రెయిన్ఫాల్ వస్తుంది. ఆగస్టు సెప్టెంబర్ లో కూడా అబౌవ్ యావరేజ్ రెయిన్ఫాల్ ఉండబోతుందని చెప్పి ఫోర్కాస్ట్ చేయడం జరిగింది. అందువల్ల అవుట్లుక్ ఫర్ అగ్రికల్చర్ రిలయంట్ అంటే ఆధారపడుతున్న దేని మీద, అగ్రికల్చర్ మీద ఆధారపడుతున్న రూరల్ ఎకానమీ, మన రూరల్ ఎకానమీ ఏదైతే ఉందో ఈజ్ ఫార్ మోర్ ప్రామిసింగ్. దాని యొక్క అవుట్లుక్ అనేది ఇక్కడ చూడండి, ఈజ్ అనేది దేంతో లింక్ అవుతుంది, ది అవుట్లుక్ ఫర్ ద అగ్రికల్చర్ రిలయంట్ రూరల్ ఎకానమీ ఈజ్ ఫార్ మోర్ ప్రామిసింగ్ దాన్ ఫర్ మోస్ట్ ఆఫ్ సెక్టర్స్. మిగిలిన సెక్టర్స్ తో కంపేర్ చేసుకుంటే రూరల్ ఎకానమీకి అవుట్లుక్ బెటర్ గా ఉంది, ఎందుకంటే అది అగ్రికల్చర్ మీద ఆధారపడుతుంది. అగ్రికల్చర్ కి ప్రామిసింగ్ సైన్స్ ఉన్నాయి, ఎందుకని అబౌవ్ యావరేజ్ రెయిన్ఫాల్ పడుతుంది, ఖరీఫ్ సోయింగ్ అనేది బెటర్ గా ఉంది ఈ సంవత్సరం కాబట్టి. టు బి షూర్, the economy is still a fair distance from a sustained turnaround, with other data flagging the risk to a recovery. To be sure, the economy is still a fair distance from sustained turnaround. Sustained turnaround అంటే పూర్తిగా చూడండి అలా పడిపోతుంది, మనం కర్వ్ వేసాం అనుకోండి, మ్యాప్ మనం గ్రాఫ్ గీసినప్పుడు లాగా కిందకి పడిపోతున్న గ్రాఫ్ ఒక్కసారిగా బాటమ్ అవుట్ అయిపోయి మళ్ళీ పైకి లేచింది అనుకోండి, దాన్ని టర్న్ అరౌండ్ అంటాం. అర్థమైందా? కిందకి మీరు గ్రాఫ్ ఊహించుకోండి మైండ్ లో, ఇలా వస్తూ ఇలా తిరిగింది అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళామని టర్న్ అరౌండ్ అంటాం. అర్థమైందా? తగ్గుతూ ఉన్నది ఒక్కసారిగా మళ్ళీ పెరగడానికి టర్న్ అరౌండ్ అంటాం. అయితే అది సస్టైన్డ్ టర్న్ అరౌండా కాదా? సస్టైన్డ్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ లా తగ్గుతుంది కదా, పెరిగింది, మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ తగ్గింది, ఇది సస్టైన్ టర్న్ అరౌండ్ కాదు, ఇది సస్టైన్ టర్న్ అరౌండ్. అర్థమైందా? సస్టైన్ అవ్వడం అంటే టు కంటిన్యూ టు హ్యాపెన్. టర్న్ అరౌండ్ అంటే అర్థం ఏంటి, ఇంతకుముందు కాంట్రాక్షన్ వచ్చింది, ఇప్పుడు కాంట్రాక్షన్ తగ్గింది, నెక్స్ట్ మంత్ ఇంకా తగ్గి, నెక్స్ట్ మంత్ ఆ తర్వాత గ్రోత్ స్టార్ట్ అయ్యి అలా పెరుగుతూ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ సస్టైన్డ్ టర్న్ అరౌండ్. అర్థమైందా? అది సస్టైన్ టర్న్ అరౌండ్ అంటే మీనింగ్. సో సస్టైన్డ్ టర్న్ అరౌండ్ వచ్చిందా అని మనం ఖచ్చితంగా చెప్పగలమా? ఇంకా చెప్పలేము. ఎకానమీ ఈజ్ స్టిల్ ఎ ఫెయిర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎ సస్టైన్ టర్న్ అరౌండ్, విత్ అదర్ డేటా ఫ్లాగింగ్ ద రిస్క్ టు ఎ రికవరీ. ఇంకా వేరే డేటా కూడా ఉంది, ఇది ఒక్కటే చూడకూడదు మనం, వేరే డేటా కూడా ఉంది. ఆ డేటా ఏం చేస్తుంది, ఫ్లాగింగ్ ద రిస్క్ టు రికవరీ. ఫ్లాగ్ అంటే అర్థం ఏంటంటే టు అండర్లైన్ అని అర్థం, అంటే టు మార్క్ సంథింగ్ యాజ్ ఇంపార్టెంట్ అని. అంటే ఇవన్నీ రిస్కులు, ఎకానమీ యొక్క రికవరీకి ఇంకా చాలా రిస్కులు ఉన్నాయి, ఆ రిస్కులు ఏంటనేవి అండర్లైన్ చేసి ఇంపార్టెంట్ అని చెప్పడమే ఫ్లాగింగ్. ఏంటి ఆ ఎక్స్ట్రా డేటా? ఫర్ వన్, ఒకటి తీసుకుంటే, ద సిగ్నిఫికెంట్ షార్ట్ ఫాల్స్ ఇన్ GST collection point to the difficulties the central and state governments are facing in garnering crucially needed revenue. Garner అంటే టు గ్యాదర్ ఆర్ కలెక్ట్. బాగా ఇప్పుడు అందరి గవర్నమెంట్స్ కి బాగా అవసరమైందంటే రెవెన్యూ లేకపోతే ఇప్పుడు COVID-19 ఎలా ఫైట్ చేస్తారు? సో ఈ రెవెన్యూని గ్యాదర్ చేసే ప్రాసెస్ లో, గార్నర్ చేసే ప్రాసెస్ లో ఎక్కడి నుంచి వస్తుంది? మెజారిటీ సోర్స్ GST. సో GST కలెక్షన్ మనం చూసినప్పుడు ఏమవుతుంది,
సిగ్నిఫికెంట్ షార్ట్ ఫాల్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి లక్ష కోట్ల పైన అయ్యేది ప్రతి నెల తగ్గిపోయింది. అది 87,000 crores అనుకో పడిపోతుంది. సో చాలా వరకు షార్ట్ ఫాల్స్ ఇంకా ఉన్నాయి. అందుకే సిగ్నిఫికెంట్ షార్ట్ ఫాల్ అంటే అనుకున్న దానికంటే తక్కువ రావడం. ఇన్ జిఎస్టీ కలెక్షన్ పాయింట్ టు ది కలెక్షన్ పాయింట్ అని చదవకండి, సిగ్నిఫికెంట్ షార్ట్ ఫాల్స్ ఇది సబ్జెక్ట్. ఇన్ జిఎస్టీ కలెక్షన్ పాయింట్ అనేది వర్బ్, దీని యొక్క వర్బ్ ఇది. పాయింట్ టు ద డిఫికల్టీస్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ఫేసింగ్. సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్స్ ఏ డిఫికల్టీస్ ని ఫేస్ చేస్తున్నాయో ఆ డిఫికల్టీస్ ని ఇది పాయింట్ చేస్తుంది. ఇట్ ఈస్ షోయింగ్ అనమాట. జిఎస్టీ కలెక్షన్స్ రావట్లేదు అంటే అర్థం ఏంటి? సో దే ఆర్ స్టిల్ ఫేసింగ్ డిఫికల్టీస్ ఇన్ గార్నరింగ్ రెవెన్యూని గ్యాదర్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎంత స్ట్రగుల్ అవుతున్నాయి అనేది జిఎస్టీ కలెక్షన్ డేటా చూస్తే మనకు తెలిసిపోతుంది. దిస్ ఇస్ ఆల్రెడీ స్వెల్డ్ ద ఫిస్కల్ డెఫిసిట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ క్వార్టర్ టు 83% ఆఫ్ ద ఫుల్ ఇయర్ టార్గెట్. ద్రవ్య లోటు, ఫిస్కల్ డెఫిసిట్, ఇయర్ కి ఎంతకంటే ఎక్కువ ఫిస్కల్ డెఫిసిట్ ఉండకూడదు ఒక టార్గెట్ పెట్టుకుంటుంది ప్రతి సంవత్సరం ఇండియా. అయితే అంత టార్గెట్ ని ఒక క్వార్టర్ లోనే రీచ్ అయిపోయాం. ఇది నెగిటివ్ టార్గెట్ చూసుకోండి. 83% ఆఫ్ ఫుల్ ఇయర్ ఫిస్కల్ డెఫిసిట్ ఏదైతే అనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రెవెన్యూ మైనస్ ఎక్స్పెన్సెస్ మైనస్ రెవెన్యూ, అంటే రెవెన్యూ కంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటే డెఫిసిట్ వస్తుంది మనకి. పోనీ ఇప్పుడు ఎక్స్పెన్సెస్ కి రెవెన్యూకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అనేది 3.3% 4% ఆఫ్ జీడిపి కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు అనుకోండి. ఆ టార్గెట్ లో 83% ఫస్ట్ క్వార్టర్ లోనే అయిపోయింది. అంటే చాలా డెఫిసిట్ లో ఉన్నాం ఇప్పుడు. ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయి, రెవెన్యూ తక్కువ ఉంది. సో ఫర్దర్ గోయింగ్ ఇంకా రాబోతున్న నెలల్లో రెవెన్యూ ఎక్కువగా పెరగకపోతే డెఫిసిట్ ఇంకా పెరిగిపోతుంది. మనం ఇయర్లీ టార్గెట్ మించి డబుల్ ట్రిపుల్ టార్గెట్ కి వెళ్ళిపోతాం. అంటే ఎక్కువ డెఫిసిట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి అనేది చెప్తున్నారు. విత్ ద న్యూ ఇన్ఫెక్షన్స్ కర్వ్ షోయింగ్ నో సైన్స్ ఆఫ్ ప్లాట్యూయింగ్ యాజ్ యెట్. ప్లాట్యూయింగ్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కర్వ్ ఇలా తీసుకున్నారు అనుకోండి, ఇలా పెరుగుతున్నాయి, ఇన్ఫెక్షన్స్ రోజు పెరుగుతున్నాయి, ఇలా ఆగిపోయింది అనుకోండి, దాన్ని ప్లాట్యూయింగ్ అంటాం. అంటే ఫ్లాటన్ అవుట్ అవ్వడం అన్నమాట ఒక రకంగా. అంటే సంథింగ్ దట్ ఈస్ ప్రోగ్రెసింగ్ ఇఫ్ ఇట్ స్టాప్స్ గ్రోయింగ్ ఆర్ ఇఫ్ ఇట్ సెటిల్స్ డౌన్ ఎట్ అ సర్టెన్ లెవెల్. రోజుకి మనకి ఇంత ముందు ఏపీలో తీసుకుంటే రోజుకి 1000 కేసులు, 2000 కేసులు, 3000 కేసులు, అలా రోజుకి 10,000 కేసుల వరకు వచ్చేసాం. సో కర్వ్ అనేది పెరుగుతూ ఉంటుంది. నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా పెరుగుతూ ఉన్నాయి. కొత్త ఇన్ఫెక్షన్స్ రాకుండా, నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి పెరగకుండా ఇఫ్ ఇట్ స్టేస్ స్టేబుల్ దాన్ని ప్లాట్యూయింగ్ అంటాం. అర్థమైందా? అది షోయింగ్ నో సైన్స్ ఆఫ్ ప్లాట్యూయింగ్ అంటే ఇంకా ఆ స్టేజ్ ఇంకా రాలేదు, అలాంటి సూచనలు ఏవి కనిపించట్లేదు ఈ టైంలో యాజ్ యట్. అంటే ఇప్పటి వరకు పాలసీ మేకర్స్ have the unenviable task of stemming the COVID-19 tide without dampening the economic momentum. Unenviable అంటే వెరీ డిఫికల్ట్ అండ్ అన్ప్లెజెంట్ అని అర్థం. దీన్ని మీకు సింపుల్ గా బ్రేక్ డౌన్ చేసి చూడండి. ఎన్వి అంటే అర్థం ఏంటి? ఎన్వి అంటే ఈర్ష్య. ఇఫ్ యు ఆర్ ఎన్వియస్ ఆఫ్ సమ్మన్ అంటే అర్థం ఏంటి? ఇంకొకరిని చూసి మనం ఈర్ష్య పడుతున్నాం అని అర్థం. ఎన్వియబుల్ టాస్క్ అన్నాం అనుకోండి, ఈర్ష్య పొందేది అంటే అర్థం ఏంటి? ఎదుటివాడు దీన్ని చూసి కుళ్ళుకునేది అంటే మంచిదని అర్థం. పాజిటివ్ గా తీసుకోండి. అన్ఎన్వియబుల్ నేను అర్థం చేసుకునే విధానం మీకు డిక్షనరీ చూస్తే ఎలా ఉంటుంది, అన్ప్లెజెంట్ టాస్క్ అని ఉంటుంది. సింపుల్ గా అలా గుర్తుపెట్టేసుకోవచ్చు. కానీ నేను ఎలా తీసుకున్నానంటే ఎదుటివాడు ఈర్ష్య పొందేలా ఉన్నావంటే నువ్వు బాగున్నట్టు అర్థం. అన్ఎన్వియబుల్ అంటే నిన్ను చూసి ఈర్ష్య పొందేలా నువ్వు లేవు అంటే నువ్వు బాగాలేవు అని అర్థం. సో ఆ టాస్క్ ఏంటి? అబ్బా ఏం చేస్తున్నాడు రా వీడు అంటే వీడు చేస్తున్న ఈ టాస్క్ చూసి ఎదుటివాడు బాధపడ్డావు, ఎదుటివాడు నేను చూసి కుళ్ళుకునేలా నువ్వు లేవు. ఆ టాస్క్ అనేది నువ్వు కుళ్ళుకునేలా, ఎదుటివాడు కుళ్ళుకునేలా లేదు. సో అది పాజిటివ్ కాదు, నెగిటివ్. అర్థమవుతుందా పాజిటివ్ నెగిటివ్ అని? అన్ఎన్వియబుల్ అంటే అన్ప్లెజెంట్, అది ఎవరు కోరుకోనిది, ఎవరు కావాలని అనుకోనిది. ఏంటి టాస్క్? ఆఫ్ స్టెమ్మింగ్ ది COVID-19 టైడ్. COVID-19 యొక్క టైడ్ వేవ్ ఏదైతే ఉందో దాన్ని స్టెమ్ చేయాలి. స్టెమ్ చేయడం అంటే టు స్టాప్ ద గ్రోత్ ఆఫ్. స్టెమ్ చేయడం అంటే టు స్టాప్ ది గ్రోత్ ఆఫ్. దేన్ని? COVID-19 యొక్క వేవ్ ని టైడ్ చేయాలి వితౌట్ డాంపెనింగ్ ఎకనామిక్ మొమెంటం. ఇప్పుడు COVID-19 టైట్ చేయాలి కాబట్టి మళ్ళీ లాక్డౌన్ వేసేయండి, ఎవరు ఎలా లాగుంటే ఇన్ఫెక్షన్స్ రావు అని చెప్పి చేయడానికి అవ్వదు. ఎందుకంటే ఎకనామిక్ మొమెంటం ని డాంపెన్ చేయకుండా, డాంపెనింగ్ ద స్పిరిట్స్ అంటే దాని యొక్క ఎనర్జీ లెవెల్స్ ని తగ్గించేయడం. ఎకనామిక్ మొమెంటం ఇప్పుడే కొద్దిగా పికప్ అవుతుంది, దాన్ని మళ్ళీ డాంపెన్ చేయొద్దు, దాని యొక్క ఎనర్జీని తగ్గించొద్దు, దాని స్పిరిట్స్ ని తగ్గించొద్దు, దాన్ని వీకెన్ చేయొద్దు. వితౌట్ వీకెనింగ్ ఆర్ డాంపెనింగ్ ది ఎకనామిక్ మొమెంటం, దీన్ని డిస్టర్బ్ చేయకుండా COVID-19 అరికట్టాలి. ఎలా అరికడుతుంది? అందుకే ఇది చాలా డిఫికల్ట్ టాస్క్. అందుకే ఇది అన్ఎన్వియబుల్ టాస్క్ అని చెప్పి అన్నారు. అన్ఎన్వియబుల్ అంటే యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అన్ప్లెజెంట్ టాస్క్.
దట్స్ ఇట్. సో చాలా ఈజీ ఎడిటోరియల్ ఇది. ఐ జస్ట్ సమ్మరైజ్ ఇట్ ఫర్ యూ. సో ఎడిటోరియల్ మీరు అర్థం చేసుకుంటే ఇట్ టాక్స్ అబౌట్ కాంట్రాక్షన్. అయితే కాంట్రాక్షన్ ఏమైంది? స్లో అయింది. మేతో కంపేర్ చేసుకుంటే జూన్ లో ఎకనామిక్ కాంట్రాక్షన్ జరిగింది, కానీ స్లోగా దాంతో కంపేర్ చేసుకుంటే తగ్గింది. మేలోనూ తగ్గింది, జూన్ లోనూ తగ్గింది, జూన్ లో కొంచెం తగ్గింది అని అర్థం. దీని అర్థం అది. 8 కోర్ ఇండస్ట్రీస్ డేటా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ రిలీజ్ చేసింది. సో ఈ డేటా మనం చూసినట్టయితే 2020 మేతో కంపేర్ చేస్తే జూన్ లో కాంట్రాక్షన్ అనేది తగ్గింది. ఫెర్టిలైజర్స్ మాత్రం ఎప్పటిలాగే పెరిగింది. 8 ఇండస్ట్రీస్ లో ఒక ఇండస్ట్రీ ఫెర్టిలైజర్స్, 7 ఇండస్ట్రీస్ కాంట్రాక్ట్ అయ్యాయి, ఒక ఇండస్ట్రీ మాత్రమే గ్రో అయింది. అది మనం తీసుకున్నాం. ఈ డేటా రిలీజ్ చేసేది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. సో ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? దే కంప్రైజ్ 40.27% ఆఫ్ ఐఐపి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఇండియాలో ఉన్న ఓవరాల్ ఎకనామిక్ యాక్టివిటీని, అంటే ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకనామిక్ యాక్టివిటీని అది ఇండికేట్ చేస్తుంది. అన్ని సెక్టార్స్ ని కూడా అది అన్ని సెక్టార్స్ యొక్క డేటా కూడా మనం చూసుకోవచ్చు దాంట్లో ఐఐపిలో. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ 40.27% మాక్సిమం వెయిటేజ్ అనేది 8 ఇండస్ట్రీస్. సో ఐఐపి డేటా రిలీజ్ చేసేది ఎవరు? సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్, దట్ బిలాంగ్స్ టు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు ఐఐపి డేటా, 8 కోర్ ఇండస్ట్రీ డేటా రెండు కూడా మంత్లీ డేటాలు. వీటిని చూస్తే మనకి ఇండస్ట్రీ ఎలా ఉంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో దీన్ని అనాలిసిస్ చేశారు. మేలో ఎలా అయింది, జూన్ లో ఎలా అయింది అని చెప్తూ ఒకే ఒక ప్రామిసింగ్ థింగ్ ఏంటంటే రూరల్ ఎకానమీ బాగుండొచ్చు అన్నారు. రూరల్ ఎకానమీ ఎందుకు బాగుంటుందని చెప్తున్నారు? బికాస్ ఇట్ ఈస్ అగ్రికల్చర్ రిలయంట్, అగ్రికల్చర్ మీద ఆధారపడుతుంది. అగ్రికల్చర్ ఎందుకు బాగుంటుంది? వర్షాలు బాగా పడుతున్నాయి. జూన్ లో బాగా పడ్డాయి, జూన్ లో బాగా పడ్డాయి, అండ్ జూలైలో బాగా పడ్డాయి. మళ్ళీ ఇప్పుడు ఆగస్ట్, సెప్టెంబర్ కూడా ఐఎండి యొక్క ఫోర్కాస్ట్ అనేది అబౌవ్ యావరేజ్ రెయిన్ ఫాల్ ఇండికేట్ చేస్తుంది, ఎక్కువ వర్షం పడేలా ఉంది అని చెప్పి చెప్తున్నారు. రెండవది ఖరీఫ్ సోయింగ్ కూడా పెరిగింది. నాట్లు ఏదైతే వేసారో, సోయింగ్ ఏదైతే ఉందో, ఖరీఫ్ అంటే మీకు మాన్సూన్ ముందు వేసే పంటని ఖరీఫ్ అంటాం, అది కూడా పెరిగింది. సో అగ్రికల్చర్ అవుట్పుట్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ ఇండస్ట్రీ బాగుంటుంది. సో దాని మీద ఆధారపడిన ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీ అనేది బాగుంది, అది గ్రో అవుతుంది అనేది మనకి ఇక్కడ ఇండికేషన్ వస్తుంది. అయితే అన్ని గ్రో అయిపోతాయా, మొత్తం కంప్లీట్ గా రికవరీ అనేది సస్టైన్ అయిపోతుందని చెప్పగలుగుతామా? చెప్పలేము. ఎందుకంటే అదర్ డేటా, ఇఫ్ యూ లుక్ ఎట్ అదర్ డేటా లైక్ జిఎస్టీ, దట్ ఈస్ స్టిల్ నాట్ ప్రామిసింగ్. ఎందుకంటే జిఎస్టీ రెవెన్యూ కలెక్షన్ లో షార్ట్ ఫాల్స్ కనిపిస్తున్నాయి. సో షార్ట్ ఫాల్స్ కనిపిస్తున్నాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ పడుతున్న డిఫికల్టీస్ మనకు కనిపిస్తున్నాయి. సో ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ, మనం కంప్లీట్ గా సర్టెన్ గా ఎకనామిక్ రికవరీ స్టార్ట్ అయిపోయింది, అది అది సస్టైన్ అయిపోతుందని మనం చెప్పే స్టేజ్ ఇంకా లేదు. ఇంకొక 1 నెల 2-3 నెలలు మనం చూస్తే ఈ రికవరీ ఇలాగే కంటిన్యూ అయితే యూ కెన్ సే ఇట్ ఇస్ అ సస్టైన్డ్ రికవరీ. బట్ యాజ్ ఆఫ్ నౌ యూ కెనాట్ సే ఇట్ ఈస్ అ సస్టైన్డ్ ఎకనామిక్ రికవరీ. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బిఫోర్ ద గవర్నమెంట్స్ ఏంటి? ఎకనామిక్ మూమెంట్ డ్యాంపెన్ చేయకుండా, ఇప్పుడే పెరుగుతున్న దాన్ని సఫర్ చేయకుండా, ఇబ్బంది పెట్టకుండా COVID-19ని టేమ్ చేయాలి, స్టెమ్ చేయాలి, ఇంకా ఇన్ఫెక్షన్ కర్వ్ ఇంకా పెరగకుండా ఆపగలగాలి. అండ్ దట్ ఈస్ ది అన్ఎన్వియబుల్ టాస్క్ బిఫోర్ ది బోత్ గవర్నమెంట్స్ టుడే. దట్స్ ఇట్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హెల్ప్ ది ఆర్గనైజేషన్. వీఆర్ క్లోజ్ టు 8,500 సబ్స్క్రైబర్స్. ఐఎమ్ షూర్ ఇన్ ఆగస్ట్ విల్ టచ్ ది కోవెటెడ్ 10,000 మార్క్. సో మీరే దీనికి స్ట్రెంగ్త్. ఎవరెవరైతే వింటున్నారో నా వీడియోస్, మీరే నా స్ట్రెంగ్త్, మీరే నా బలం. ఎందుకంటే మనకి కోట్ల మార్కెటింగ్ బడ్జెట్ పెట్టేంత బిజినెస్ మనకి జరగదు. సో కాబట్టి మీకు ఈ వీడియోస్ వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతాయి అనుకుంటే హెల్ప్ చేయండి. Help the organization also. Thank you very much.